సంబంధించిన మీటింగ్ ఏర్పరచడం జరిగింది. మనకి ఎలాంటివి కూడా ఒకవేళ మరియు సర్పంచ్ శంకరన్న గారికి మరియు డిఓ భాస్కర్ సార్ గారికి అందరికీ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. పెద్దలు చెప్పినట్టు ఎందుకంటే ఈ ఎల్లినో ప్రభావం సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే సార్. గత 2 నెలల నుంచి మనం వివిధ మీటింగ్లలో గ్రామాలలో రైతుల్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 3,15,000 ఎకరాలు వరి అవుతుంది అనుకుంటే ఈ రోజు వరకు 1,05,000 ఎకరాల వరకే నాటేయడం జరిగింది. అంటే రైతులు కూడా కొంత ఆలోచిస్తున్నారు, కానీ పూర్తిగా మార్పు అయితే జరగలేదు. వేరే పంటలు అయితే ఏవి ఎక్కువ రాలేదు. కంది కొంచెం పెరిగింది, పెసర కూడా ఒక 100-200 ఎకరాలు పెరిగింది, కూరగాయలు కూడా ఒక 300 ఎకరాల దాకా పెరిగింది ఇప్పటి వరకు. కానీ కూరగాయల టార్గెట్ మనకు 7,000 ఎకరాల వరకు జిల్లాలో పండించే అవకాశం ఉంది. మనకు అంత డిమాండ్ ఉంది మన జిల్లాలో, కానీ పక్క జిల్లాలో అయితే కూరగాయలకు అంత డిమాండ్ ఉంది. కూరగాయలు పండించే రైతు ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పారు. తీసుకొని ఆ పట్ట నీళ్ళని 2 గుంటల ఫామ్ పాండ్స్ లో కాపాడుకుంటే 2 పంటలు కూడా తీయచ్చు, 6 తడి పంటలు అయితే. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇంకోటి గుంతలు, మీ బోర్వెల్ దగ్గర కూడా మన దగ్గర దాదాపు 1,50,000 బోర్వెల్స్ ఉన్నాయి. ఓపెన్ వెల్స్ అయితే బోర్వెల్స్ అయితే 1,00,000 ఉన్నాయి. వీటి దగ్గర కూడా ఇంకుడు గుంతలు మన ఇంట్లో కంపల్సరీ చేశారు, ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలని. పొలాలలో కూడా ఇస్తున్నారు. అది కూడా కొంచెం మన టార్గెట్ వచ్చింది. అది కూడా ఏర్పరచుకుంటే పడిన నీళ్ళని మనం బోర్ని రీఛార్జ్ చేసే ఉపయోగం ఉంచుకునే వాళ్ళం దానిలో. ఇంకొకటి పొలంలో ఇవన్నీ చాతకాలు అయితే సింపుల్గా ఒక పెద్ద నాగల్ సార్ వేసి పెట్టినా కూడా అందులో నీళ్లు కొంతవరకు నిలుస్తాయి. అంటే ఒక తడికి సరిపోయేంత నీళ్ళు అయితే నింపుకోగలుగుతాం వర్షం పడ్డప్పుడు. ఈవెన్ వరికైనా కావచ్చు, వేరే పంటకైనా. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే ఈ వానాకాలంలో మనకు వర్షాభావాన్ని తట్టుకొని మనం పంటలను పండించే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ నీరున్న దగ్గర కొద్దికొని ఇక ఆగస్టు వర్షాలు వస్తాయి కావచ్చు అని చెప్పి సగం పెట్టుకొని చూస్తున్నారు. అటువంటిది బంద్ చేసుకొని మీరు ఆ ఉన్నదాన్ని ఇప్పుడు 6 తడి పంటలు ఏదైతే పెసర, మినుము, కంది ఏదైతే ఉందో అవన్నీ వేసుకొని మీరు లబ్ధి పొందాలని నా యొక్క మనవి. ఎందుకంటే మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు రైతు నష్టపోవద్దని చెప్పి ఈ యొక్క పంటలకు శాస్త్రజ్ఞులను సూచించినారు. ఎందుకంటే గతంలో మనకు వాటర్ ఉన్నప్పుడు దాదాపు పొలాలు పంటలు వేసుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్నో ప్రభావం వల్ల చాలా ఇబ్బందిగా ఏర్పడింది. ఇప్పుడు కూడా రైతు సోదరులు గమనించి ఈ 6 తడి పంటలకు మొగ్గు చూపి మీరు అందరూ వేసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. లేచినటువంటి ఎల్నినో అతివేడి కారణంగా ఎల్నినో అనేది ఏర్పడడం జరిగింది. దానివల్ల వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 6 తడి పంటలు పండిస్తే బాగుంటుంది, వరి పంట అయితే సాగునీరు ఎక్కువ అవసరం పడుతుంది అనే ఉద్దేశం కొద్ది రైతులకు పరిశోధన శాస్త్రవేత్తలందరూ కూడా తమకు వివరించడం జరిగింది. చాలా మంది మనకు నీరు ఎక్కువ ఉండే కమాండ్ ఏరియా అంటే పూర్తిపాటు మనకు ఉన్నది కాబట్టి మనకు నీటి విలువ తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎవరే కానీ నీరు పోతుంటే కాలువలు కూడా ఇప్పుడు స్టాక్ పాత పంట పద్ధతి నువ్వులు కూడా 6 క్వింటాలు ఉన్నాయట. అంటే 4,000 ఎంత క్వింటాలు పడుతుందో ఆలోచన. అంటే 1,00,000 రూపాయల నువ్వులు చెనకాయలు మా సోదరుల దగ్గర ఉన్నాయి. నువ్వులు పండించిన రేటు తక్కువ లేదు. వరి కంటే లాభం మొన్న చూసారు మీరు అందరూ మార్కెట్ లో. మక్కలకు వచ్చిన డిమాండ్ ఎక్కడ లేకుండేది. భారతదేశ చరిత్ర మక్కలు ఉన్న రాష్ట్రం ఏదో ఉందంటే ఓడి తెలంగాణ రాష్ట్రం. దక్కునే జగిత్యాల జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొన్న
జిల్లా మన స్థానిక శాసనసభ్యులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వారి మన డిఏఓ గారు 15,000 మెట్రిక్ టన్నుల మొక్కలు ఏ రాష్ట్రంలో కొనలేదు, ఏ జిల్లాలో కొనలేదు, ఒక తెలంగాణ రాష్ట్రం జగిత్యాల కొనడం జరిగింది. బాగా పడుతున్నది, వరద వస్తుందని చెప్పి ఎక్కడెక్కడ వింటున్నాం. పడని కాడ అసలే పడతలేదు. మన తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అంటే నాసిక్ కావచ్చు, లాతూర్ కావచ్చు, ఇటు కర్ణాటక దిక్కు కావచ్చు, కర్నూలు దిక్కు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువనే ఉన్నాయి. అట్లనే మన ఆదిలాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బస్తర్ ఇదంతా కూడా చాలా తక్కువ వర్షాలు పడతా ఉన్నాయి. అందుకే మన కడెం ప్రాజెక్టులో కూడా నీళ్లు పెద్దగా లేవు. గోదావరికి అయితే వరద రోజు ఎంత ఆవిరైతుందో గంతే వస్తున్నది. పైన ఎక్కువ పడుతుంది, జైకోడికి వస్తుంది అంటున్నారు. తర్వాత ఇక విష్ణుపురికి వస్తుంది. విష్ణుపురి చిన్నదే, ఇక జల వారకుండా మనకు వస్తాయని మనం అనుకుంటున్నాం కావచ్చు. అనుకున్నాం తలక ఉండదు. ఎందుకంటే విష్ణుపురిలో వాళ్ళు పెట్టింది మహారాష్ట్రలో ఏషియాలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. జైకోడేమో ప్రాజెక్టే పెద్దది, విష్ణుపురి ప్రాజెక్టు చిన్నది కానీ లిఫ్ట్ పెట్టింది. బాబ్లీ దగ్గర గేట్లు పెట్టాలా కేసు మనం గెలిచాం, కానీ ఆడ కూడా లిఫ్ట్లు పెట్టారు, చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టింది. కర్ణాటకలో కూడా కడుతున్నారు. దాని వలన మన ప్రాజెక్టులకు నీళ్లు రావడం తక్కువ అవుతుంది. ప్రాజెక్టులలో నీళ్లు లేకపోతే విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2 సమస్యలు. నీళ్లు రాకపోవడం వల్ల ఒకటి వర్షాలు లేవు, రెండవది కరెంటు తగ్గింది. ప్రాజెక్టులలో రాక చెరువులలో నింపుకోకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా బాగా తగ్గింది. ఇప్పటికే 10 మీటర్ల లోతుకు పోయినాయి కొన్ని బాయిలలో. మన జగిత్యాల ప్రాంతంలో మంచిగా ఉన్నాయి. నిన్న సాయంత్రమే నా తోటలో ఒక పాలేరు ఫోన్ చేసిన, ఏ సంగతి నా చెర్లకు నీళ్ళు వచ్చాడే, మనకే నీళ్ళు బతుకునే అన్నాడు. అదే మాట మా మాజీ సర్పంచ్ రైతు నాయకుడు రవీందర్ రెడ్డి గారికి చెప్తే ఇద్దరం కొంత అరే ఇట్లా అనుకున్నా. అంటే నవ్వుకోవడం కాదు, కానీ అవగాహన ఎంత కల్పించాల్సిన అవసరం ఉన్నది చెప్పడానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. చూస్తుండగా మళ్ళీ అదే పాలేరు వచ్చి సార్ అవి తీయాలి అంటాడు. అవి తీయాలి, క్రేన్ తేవాలి, గట్ల అయితేనే మన మామిడి తోట ఎండిపోదు, జామ తోట ఎండిపోదు అంటాడు. నాకు డ్రిప్ ఉంది, అత్యంత తక్కువ నీళ్ళు వాడతాం, అయినా కానీ నేను అయిపోతే నా పక్క వాళ్ళు ఎత్తరు పొలం. సారీ ఎప్పుడు అయిపోయి 3 లక్షల కాడ 1,00,000 ఎకరాలు వండి పడ్డదని. 1,00,000 ఎకరాలంటే ఎంత వాడాలి? ఉదాహరణ 15 ఎకరాలకు వాడేదానికంటే వాళ్ళు 3 ఎకరాలు వాడితే అంతకంటే ఎక్కువ నీళ్ళు పోతాయి. నేను తోటకు 15 ఎకరాలకు ఎన్ని వాడుతున్నాను, 2 ఎకరాల పొలం అయితే అంతకంటే ఎక్కువ పడుతుంది. కాబట్టి రైతులు ముందు కూడా నష్టపోద్దనే ఆలోచనతోటి ఈనాటి కార్యక్రమం ఇస్తుంటే పరిస్థితి. సో నీళ్లున్న వాళ్ళని కూడా సమాజ హితం కోరి మనం ఎక్కువ వేస్ట్ చేయొద్దు అనేది ఒక విషయాన్ని చెప్తూ, మన అధికారులు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మేడం ఇప్పుడే చెప్పినారు, మీరు ఒక్కొక్కరు పోయి ములుగు దగ్గరికి వెళ్ళి నారు తెచ్చుకుంటే బంతి నారు కానీ, మిర్చి నారు కానీ, కూరగాయల నారు ఎక్కువ తెచ్చుకుంటారంటే మీరు ఎక్కువ మంది కలిసి రండి, నేను అన్ని అరేంజ్మెంట్లు చేస్తా అంటున్నారు. ఆ విషయంలో అందరూ కూడా సీరియస్గా ఆలోచన చేయండి. రైతు నాయకులు గ్రామాలలో గ్రామ పంచాయతీ కూడా అట్టి ముచ్చట్లు పెట్టేవాళ్ళు ఈ ముచ్చట పెట్టింది. చాలా తీవ్రమైన కరువు. బియ్యం బుక్తాం, 2 ఏళ్ళ మందం ఉన్నాయి, మస్తు వండించి పెట్టినాం. సన్న బియ్యం కాకపోతే దొడ్డు బియ్యం అయితే పక్క. కానీ దాంట్లోకి ఇంత పప్పు వేసుకొని మేడం చెప్పినట్టు ఆకుకూర వేసుకుంటే బతకచ్చు. బతుకుంటే బలసాకు తిని బతకచ్చు అంటారు. అటువంటిది గంగావేల కూర, మాలకూర, సుక్కకూర తిని బతకలేమా మనం? కాబట్టి ఇటు చెప్పినట్టు కందులు, పెసర్లు, అవకాశం ఉన్న కాడ నువ్వు జరగతక ఎప్పుడంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే అది వేసిన కుక్క గట్టిగా వాళ్ళ పడితే పుట్టుకొని ఇరుగుతుంది. ఉన్న నువ్వు పంట పోయిందని చెప్పి మళ్ళీ వస్తుంది. కానీ ఉన్న పరిస్థితుల్లో సృష్టిని నమ్ముకోవాలి. ఏ భావంతో నమ్మితే నమ్మాలి, నమ్ముకొని చేయాలి. అనుకోకుండా ఏదో జరిగితే ఎట్లా జరిగింది, నువ్వేమో చేసినావంటే దానికి ఎవరో చెప్తావు. సన్న బియ్యం వడ్లు పెట్టుకున్నాం. అంతకుముందు కూడా ఒకసారి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు చెప్తే, ఒక ఊర్లో నా పక్కోళ్ళంతా దొడ్డు బియ్యం పెట్టి మంచిగా అమ్ముకున్నాడు దొడ్డువాట్లు, నువ్వు నన్ను సన్నవాట్లు పెట్టుకున్నావు, రోగం వచ్చింది నాకు చుట్టూ అయితే నడి బజారం నిలవేసాడు. కానీ చెప్పింది వాస్తవం. మళ్ళీ అలా ఏం చెప్తున్నా, మళ్ళీ కదే సన్న బియ్యమే ఉంటుంది. అప్పుడు గింత కరువు ఉంటుంది అనుకోలే. మా వ్యవసాయాధికారి మీటింగ్లు పెట్టి చెప్పాడు, నేను కూడా కదే చెప్పిన, అరే మనకు కరువత్వం అని చెప్పి మనకు 3-4 ఇళ్ళకి ఏదైనా ఎరికా అంటే నేను అన్నా, అది ఎరికే కానీ వేసేదానికి మనతో సన్నబియ్యం వేయమన్నాం,
అని చెప్పి అంటే తప్పును తప్పు ఒప్పుకోవాలి. మరి ఆనాడు ఇంత స్థాయిలో ఇంత తీవ్రంగా మనం ప్రచారం కూడా చేయలేదు. చెప్పినాం, రాజకీయ కోణంలో కూడా మాట్లాడారు. జగిత్యాల ఒక నాయకు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అన్నారు. రేవంత్ రెడ్డి గారు తెస్తే కరువు వస్తుంది, ఇంకోటి తెస్తే పోతుందా? రోషయ్య గారు ఏమైనా పాపం చేసిండా? వరదలే వరదలు. కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా పాపం చేసిండా? ఇగో ఇప్పుడు వచ్చిన ఎల్లినో అప్పుడే వచ్చింది. కేసీఆర్ గారు మొదలు వచ్చిన సంవత్సరం కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అన్నారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు ఉన్నప్పుడు కరువు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కినాక కూడా సంవత్సరం కరువు వచ్చింది. సృష్టించేది కాదు, అది భగవంతుడు, మన ప్రకృతి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఒకళ్ళు వర్ణయజ్ఞం చేస్తున్నారు, వాళ్ళు ఇంకేమో చేస్తున్నారు. భోపాల్ మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే అక్కడ ఆచారం కావచ్చు మనం నవ్వుకుంటాం, గాడిదలకు స్వీట్ తినిపిస్తున్నారు 2 గాడిదలు పట్టుకొచ్చి.